ఎవ్రీవన్, అందరికీ నమస్తే. 21 రోజుల్లో పొట్టను తగ్గించుకోవడం ఎలా అనే దాని మీద మనం వీడియోస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 8వ రోజు. సో ఎవరైనా మిగతా 7 రోజుల ప్రాక్టీస్ కనుక చేసి ఉండకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్లేలిస్ట్ చూడండి. సో అలాగే ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా 8వ రోజు వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ఈజీ ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. చేతులు రెండు పైకి లేపండి, కిందకి రండి, గాలి తీసుకుంటూ చేతులు రెండు పైకి వదులుతూ కిందకి. ఇది ఒక 5 to 10 టైమ్స్ ఈజీగా నెమ్మదిగా మీరు చేయగలిగినంతలో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, 10. ఇప్పుడు చేతులు రెండు మీ బాడీకి పక్కన ఉంచుకొని ఒకసారి మీ కుడి చేయిని పైకి లేపండి, పైకి చూడండి. ఇప్పుడు డౌన్ చేయండి, అలాగే ఎడమ చేయిని పైకి లేపి పైకి చూడండి. సో డౌన్ చేయండి, మళ్ళీ ఒకసారి కుడి చేయితో. సో మీ చేయి పైకి లేవకపోతే సో ఇలా బ్యాక్ ఉంచుకొని ఇలా ట్విస్ట్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఎడమ చేయిని పైకి లేపి పైకి చూస్తూ ఉండండి. సో ఎవరికైనా షోల్డర్ పెయిన్ వస్తే కనుక సో ఇలా బ్యాక్ తీసుకోండి. స్లోగా రెండు చేతుల్ని పక్కన ఉంచుకొని హార్ట్కి వెనక్కి రండి, వెనక్కి నిల్చొని చేతులు రెండు పైకి లేపు. సో ఫార్వర్డ్ బెండ్ చేయండి, పదహస్తాసనం చేసి ఇప్పుడు స్లోగా చేతులతో ముందుకు వచ్చి సో ఇలా ప్లాంట్లోకి రండి. నెమ్మదిగా మీ మోకాళ్ళని కింద ఉంచి మళ్ళీ మీ మోకాళ్ళని పైకి లేపి ఇలా ప్లాంట్లో హోల్డ్ చేయండి. సో ఇది మీ హోల్ బాడీకి మంచి స్ట్రెచ్. స్లోగా డ్రాప్ చేయండి. సో అగైన్ కమ్ టు ప్లాంక్. ఈ పలకాసనలో మీరు ఉండగలిగినంత సేపు ఉండండి. సో ఇది ఇక ఉండలేము అనుకున్న తర్వాత చైల్డ్ పోజ్లోకి వచ్చి రిలాక్స్ అవుతుంది. సో ఇప్పుడు నెమ్మదిగా ఇలా పడుకోండి మీ పొట్టపై. సో ఇప్పుడు చేతులు రెండు మీ బాడీకి పక్కగా ఉంచుకొని ఒకసారి రైట్ లెగ్ రైజ్ చేయండి, స్లోగా డౌన్. సో ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ లెగ్ రైజ్ చేయండి, స్లోగా డౌన్. దీన్ని పైకి లేపి మీ పొట్ట సహాయంతో ఇలా కొద్దిసేపు హోల్డ్ చేయండి. మీరు ఉండగలిగినంతసేపు హోల్డ్ చేయండి. దీనివల్ల మీ పొట్ట మీద మంచి కంప్రెషన్, మంచి స్ట్రెచ్ పడుతుంది. సో ఇక నెమ్మదిగా ఫోల్డ్ డౌన్ చేసుకోండి. సో ఈసారి మీ చేతుల్ని ఫోల్డ్ చేయండి. మీ చేతుల్ని ఫోల్డ్ చేసి సో భుజంగాసనలో పక్కకు పెట్టినట్టుగా చేతుల్ని పైకి లేపి ఉంచండి. సో నెమ్మదిగా ఫోర్హెడ్ మీ నుదురుని మీ మ్యాట్ పైన ఉంచుకొని రిలాక్స్ అవ్వండి. సో ఇప్పుడు రైట్ యాంకిల్ ఆర్ లెఫ్ట్ యాంకిల్ని ఇలా హోల్డ్ చేసి రైజ్ చేయండి. స్లోగా డౌన్, స్లోగా రైజ్ చేయండి, స్లోగా డౌన్, స్లోగా రైజ్ చేయండి, డౌన్, కంటిన్యూ.
సో ఇప్పుడు లెగ్స్ రెండు వైడ్ చేయండి. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడి కాలుని మడిచి సో ఎడమ కాలు వైపుకి ఫార్వర్డ్ బెండ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు రెండు పైకి తీసుకోండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. సో ఇప్పుడు కుడి కాలుని ఓపెన్ చేసి ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలు వైపు గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపండి. కుడి కాలు వైపు ముందుకు వంగండి. గాలి తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. సో ఇక ఇదండి మన 8వ రోజు వీడియో. సో ఈ వీడియో చూసి మీరు అందరూ ప్రాక్టీస్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. అలాగే సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.